ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో 37 మంది నిరుపేదలకు 18,52,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సహాయ నిధి పేదల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ రోజు ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరి ఇన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్లుని తెచ్చి మన ఎమ్మెల్యే ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు 37 మంది 18,52,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతాం. ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక 10-15 దాకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా 200 ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది ప్రజలు కూడా చెప్పాలి. గతం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అన్ని రకాలుగా. ఈరోజు స్త్రీలకి బస్సులో కూడా ఉచిత బస్సు ఇచ్చాం. ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు. మగవాడికి సీట్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నా అయినా వెళ్ళి గతంలో ఏమైతే చెప్పాడో 6 పథకాలు అవి తప్పనిసరిగా అమలు పరిచి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ కష్టాలు కూడా అన్నీ చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు, మీ దృష్టిలో కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.